మాకు అన్ని వాట్సాప్ గ్రూప్లలో వస్తా ఉన్నాయి. సోనియా గాంధీ గారు ఒకటే చెప్పారు, 10 సంవత్సరాల నుంచి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని పొలిటికల్స్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ గాంధీ పార్క్ వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. గాంధీ కుటుంబం పేరుండొద్దని చెప్పి ఏదైతే ఎంజీ ఎన్ఆర్జీఎస్ పేరును విజిబి రామ్జీ అని చెప్పి పేరు మార్చినంత మాత్రాన భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గాంధీ పేరు చెరిపియలేదని చెప్పి దానికి నిరసనగా ఈరోజు ఈ యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ అక్క శోభారాణి గారు, స్థానిక నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల పార్టీ అందరూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర నేను మరి పెద్దలు విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య గారు, కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి గారు, మరి ఇక్కడ మా మిత్రులు సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి పెద్ద నిరసన తెలియజేసినాం. ఈరోజు అంటే ఈ నిరసన కార్యక్రమం ఈరోజు దేశంలో మనము అత్యంత ఎక్కువగా పూజించే వ్యక్తి, అత్యంత ఎక్కువగా ఆదరించే వ్యక్తి, జాతి పితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరు మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము నాడు ఎంఎన్ఆర్ఈజిఎస్ కింద ఏదైతే కార్యక్రమం ఉపాధి హామీ గ్యారంటీ పథకం ఏదైతే పెట్టిందో, ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా నాడు పెట్టి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో పెట్టి దేశంలో ఉన్న పేదలకు మరి వాళ్ళకి ఆపద సమయంలో పని దొరకనప్పుడు వాళ్ళకి పనికి ఆహార పథకం పెట్టి కోట్లాది మందికి దాదాపు 12 కోట్ల మందికి ఈ పనికి ఆహారం పథకంలో వాళ్ళకు మేలు చేసే కార్యక్రమంగా ఈ పనికి ఆహార పథకం కింద 100 రోజులు వాళ్ళకు మినిమం గ్యారంటీగా వాళ్ళకు వేతనాలు ఇచ్చే కార్యక్రమం చేసి మరి వాళ్ళకు ఒక భద్రత అనేది కల్పించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్ పథకానికి. మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. వాళ్ళ భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో దీనికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మోడీకి మహాత్మా గాంధీ కాదు, ఏ గాంధీ పేరు విన్నా భయమేస్తూ ఉన్నది. అందుకే ఇవాళ గాంధీల యొక్క పేరు లేకుండా చేయాలి, మహాత్మా గాంధీని ఇక్కడ మర్చిపోయే విధంగా భావితరాలకు చేయాలనేది ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం కోసం వాళ్ళ యొక్క కుట్ర జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని అసలు ఈ పథకాన్ని తీసుకొచ్చిందే మన్మోహన్ సింగ్ గారు. నాడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు పేదలకు వలసలు పోకుండా ఉండాలని చెప్పేసి 100 రోజుల పని దినాల్ని కల్పించాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకు మట్టి పని చేసుకోవడానికి, కూలీ చేసుకోవడానికి ఒక పథకాన్ని రూపొందిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత సుమారుగా కరోనా టైం నుంచి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తాను. కరోనా టైంలో కూడా 100 రోజుల పని దినాలు కల్పించాలి వీళ్ళు. అప్పటి నుంచి పూర్తిగా ఈ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చి ఇవాళ ఈ పథకానికి ఏంటంటే ఒక రకంగా మేలు చేసినామని చెప్పేసి ప్రజలకు చూపిస్తూనే ఒకవైపు నుండి కండిషన్ అప్లై అని చెప్పేసి పెట్టేసి ఇక్కడ 125 రోజుల పని దినాలు కల్పిస్తున్నామని చెప్పుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ యొక్క లిటిగేషన్ పెట్టినారు. ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాము, పేద ప్రజల యొక్క పొట్టగొట్టినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా నిలబడవు. నా పేరు దానావత్ శంకర్ నాయక్, తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో గాంధీ పార్కు దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామాల నుండి పట్టణాల నుండి అందరూ పేద ప్రజలందరూ వలస వెళ్తూ ఉంటే అట్టి వలసలను అరికట్టడానికి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మహాత్మా గాంధీ పేరు మీద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారు. అట్లాంటి ఉపాధి హామీ మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం, అమిత్ షా, మోడీ ఇద్దరు కలిసి అట్లాంటి మహనీయుని పేరు మీద ఇలాంటి పథకాలు ఉండొద్దనే దురుద్దేశంతో కంకణం కట్టి గాంధీజీ గారు మన కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధించడమే ఆయన ధ్యేయంగా పనిచేస్తున్న స్వాతంత్రంలో తెచ్చి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ. చూస్తా ఉన్నాం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పార్కులో చాలామంది కూడా ఈరోజు పెద్దలు పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీర్లా ఐలయ్య గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, శోభారాణి వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ధర్నాకు సంబంధించి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చొద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పేరు మార్చి బడుగు బలహీన వర్గాలలో జీవితాలలో వెలుగు నింపకుండా అన్యాయం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు, ఒక మహాత్మా గాంధీ పేరు మీదనే ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తూ అనేక మంది కూడా ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.